ఈరోజు మనం స్మోకింగ్ గురించి మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు స్మోకింగ్ అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ అని. సో ఈరోజు మనం స్మోకింగ్ వల్ల వచ్చే నష్టాలేంటి, ఏ బాడీ పార్ట్స్ వల్లకి ఆ స్మోకింగ్ ఎఫెక్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. స్మోకింగ్ వల్ల నాట్ ఓన్లీ లంగ్స్లో అయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ వస్తుంది కూడా. దాంతోపాటు హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, స్టమక్ క్యాన్సర్ రావచ్చు. ఇలాంటి చాలా బాడీ పార్ట్స్ స్మోకింగ్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ స్మోకింగ్ని మనం ఎలా ఆపగలుగుతాం, స్మోకింగ్ నుంచి మనం ఎలా అడిక్ట్ అవ్వగలుగుతాము అనేది మనం మాట్లాడుకుందాం. దెర్ ఆర్ సో మెనీ వేస్ టు స్టాప్ స్మోకింగ్ అండ్ అడిక్ట్ అవ్వడానికి. అడిక్షన్ సెంటర్స్ కూడా ఉంటాయి అండ్ నికోటిన్ ప్యాచెస్ లాంటి వేరే మందులు కూడా ఉంటాయి. అవి యూజ్ చేసి మనం స్మోకింగ్ నుంచి ఆపే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ స్మోకింగ్ వల్ల మనకు వచ్చే లక్షణాలు ఏంటి, మనకి ఏదైనా లంగ్ డిసీజ్ వస్తుంది అంటే మనం దాన్ని ముందే ఎలా పసిగట్టాలి. కంటిన్యూస్గా దగ్గు రావడం, ఆయాసం రావడము, తెమ్మడతో పాటు దగ్గు రావడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్మోకింగ్ వల్ల వస్తుంది లంగ్ డిసీజ్ అని తెలుసుకోవాలి. సో ఆ స్మోకింగ్ మనం వెంటనే ఆపేస్తే మనకు వచ్చే ఆ లంగ్ డిసీజ్ అనేది ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, స్మోకింగ్ వల్ల మీకు మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, మీ ఫ్యామిలీస్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో మీరు స్మోక్ చేస్తుంటే ఆ స్మోక్ వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ప్యాసివ్ స్మోకింగ్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. స్మోకింగ్ వల్ల మీకు ఏదన్నా జబ్బు వచ్చినా, స్ట్రోక్ వచ్చినా, పారాలిసిస్ వచ్చినా కానీ యూ విల్ బి కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో స్టాప్ స్మోకింగ్, quit smoking, stay healthy and keep all your family healthy by stopping smoking.